హలో ట్రావెలర్స్, చాలామంది ఏదైనా ట్రావెల్ కంపెనీతో ఒక ప్యాకేజ్ తీసుకుని ట్రిప్కి వెళ్ళేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి విషయం ఏంటి అని అంటే ఏ ట్రావెల్స్ కంపెనీ దగ్గర ప్యాకేజెస్ ఎలా ఉంటాయంటే 2 nights 3 days 3 nights 4 days ఇలా ఉంటాయన్నమాట ప్యాకేజెస్. సో చాలామంది ఏంటి అంటే ఆ 2 nights 3 days ఏదైతే వాళ్ళు మెన్షన్ చేశారో ఆ 3 daysలో వీళ్ళ యొక్క జర్నీ కూడా కంప్లీట్ అవుతుందని అనుకుంటారు అనమాట. సో అట్లేం ఉండదండి. విషయం ఏంటి అని అంటే మీరు ఏదైనా ప్యాకేజ్ చూస్ చేసుకున్నప్పుడు వాళ్ళు మెన్షన్ చేసిన టైం ఏదైతే ఉందో 2 nights 3 days 3 nights 4 days ఆ 4 days ఆ 3 days మీరు ట్రిప్లోనే ఉంటారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఊటీకి వెళ్తున్నారు, లేదంటే మనాలికి వెళ్తున్నారు, లేదంటే కర్ణాటకకి వెళ్తున్నారు. ఓకే, మీరు ఇక్కడ నుంచి ఆ కర్ణాటక లేదంటే ఊటీ లేదంటే మనాలికి వెళ్ళేటువంటి టైం ఏదైతే ఉందో అది ఆ 3 daysలో ఇంక్లూడ్ అయ్యి ఉండదు. ఓకేనా? ఆ 3 days ఏంటి అని అంటే ఆ 2 nights 3 days ఏదైతే వాళ్ళు మెన్షన్ చేశారో అన్ని డేస్ మీరు ట్రిప్లోనే ఉంటారు. ఓకేనా? సో ఇక్కడ నుంచి మీరు అక్కడికి రీచ్ అయ్యేటువంటి టైం కానీ మళ్ళీ అక్కడ నుంచి మీరు బ్యాక్ వచ్చేటువంటి టైం కానీ దాంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉండదు. ఓకేనా? ఇది ఒక్కటే క్లారిటీగా ఉండాలి. మీరు ఏదైనా ప్యాకేజ్ తీసుకునేటప్పుడు క్లారిటీగా అడగండి వాళ్ళని, క్లారిటీగా తెలుసుకున్న తర్వాతనే ఆ ప్యాకేజ్ చూస్ చేసుకోండి.